మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనికి తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. మంచి స్మెల్తో, మంచి టేస్ట్తో ఒక మంచి రెసిపీ అండి ఇది. ఎంతో బలం కూడాను ములక్కాడ పిల్లలకి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. చక్కగా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ములక్కాడ ఫ్రై అండి. సైడ్ డిష్ల కింద మనం చేసుకోవచ్చండి. సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రైని మంచిగా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.